అండి ఇవాల్టి వీడియో వచ్చేసి ఏం లేదు, బ్లౌజ్ కటింగ్ చేస్తూ కొన్ని విషయాలన్నమాట. నేను యూట్యూబ్ చేయడం వల్ల కొంతమందికి నష్టం జరుగుతున్నట్టుంది. దాని గురించి మాట్లాడుకుందాము. నాలాగే ఇలా జనాలకు భయపడి చుట్టూ ఉండే వాళ్ళకు, ముఖ్యంగా ఎక్కడో ఉండేవాళ్ళు, ఎక్కడి నుంచో వీడియోస్ చూస్తూ సపోర్ట్ చేసే వాళ్ళు అసలు చాలా గ్రేట్. అసలు వాళ్ళు సబ్స్క్రైబర్స్ కానీ మన వెనకాలే ఉంటూ మనం వీడియోస్ చేస్తున్నామని తెలిసి అదొక రకంగా ఫీల్ అయ్యి వెటకారంగా మాట్లాడుకొని నవ్వుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఈరోజు ఈ వీడియో అనమాట. మీకేంటో నొప్పి నాకు తెలియట్లేదు, మీరు మాట్లాడుకునే దాన్ని బట్టి చెప్తున్నాను నేను. మీకు చేతనైతే మీరు కూడా చేసుకోండి, లేదంటే వదిలేయండి. చూడాలి, నచ్చింది, సపోర్ట్ చేద్దాం, ఈ మనిషికి చూద్దాం, ఏదో నేర్చుకుందాం అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. కానీ మీరు చూస్తారు ఖచ్చితంగా. ఏమంటారు, మంచి మనసుతో కాకుండా, అంటే వీళ్ళది చూడాలి, వీళ్ళకి హెల్ప్ చేయాలి, అంటే హెల్ప్ అంటే ఏమి లేదు, చూడడమే అనే ఉద్దేశంతో కాకుండా ఏం చేస్తుంది, ఏం కొడుతుంది, ఏం చెప్తుంది వీడియోలలో, వీడియోస్ చేస్తుందంట, యూట్యూబ్ పెట్టిందంట, డబ్బులు వస్తున్నాయంట, ఇంకా మిషన్ బంద్ చేసుకొని రోజుకు ఒక బ్లౌజ్ కుట్టుకుంటే చాలంట, ఇవన్నీ మాట్లాడుకునే వాళ్ళకి చెప్తున్నాను. ఏది చేసినా దీంట్లో మనీ వస్తుంది కాబట్టే ప్రతి ఒక్కరు చేస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో నిరూపించుకుంటారు. అసలు నేను యూట్యూబ్ చేస్తే మా ఇంట్లో వాళ్ళకి లేని బాధ చుట్టూ ఉండే వాళ్ళకు ఉందన్నమాట. అంటే కొంతమందికి మాట్లాడుకునే వాళ్ళకి అసలు ఎందుకు మాట్లాడతారో అర్థం కాదు, ఎందుకు అలా ప్రవర్తిస్తారో అర్థం కాదు. ఏదైనా ఉంటే డైరెక్ట్గా కలిసినప్పుడు మాట్లాడొచ్చు కదా నాతోనే, అడిగితే చెప్తాను నేను. ఎందుకు యూట్యూబ్ చేస్తున్నారంట, వీడియోస్ పెడుతున్నారంట, ఇంట్లో వండుకున్నవి పెడుతున్నారంట, అవి నేను ఇంట్లో వండుకునేవి అస్సలు పెట్టను. ఇంట్లోవి తీసి పెట్టాలని ఉన్నా కూడా నేను పెట్టలేనమాట. ఎందుకంటే నాకు ఈ పని వచ్చు, టైలరింగ్ పని, అదే చూపిస్తున్నాను. కానీ కొంతమందికి అర్థం కావట్లేదు అసలు. ఏదో పెద్ద తప్పు చేసినట్టుగా, యూట్యూబ్ చేసిన వాళ్ళంతా ఏదో నేరం చేసినట్లుగా, తప్పుడుగా తిరిగే మనుషుల్లాగా కనిపిస్తున్నట్టున్నారు. ఇది ఒక ప్లాట్ఫామ్. చాలా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఉంది, యూట్యూబ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, చాలా ఉన్నాయన్నమాట ఇలాంటి యాప్స్. దీంట్లో మనకు వచ్చిన టాలెంట్ మనం చూయించుకుంటే మనకు ₹1 డబ్బులు అనేది వస్తాయి. ఎవరికైనా డబ్బులు వస్తున్నాయంటే పడేస్తారా ఎవరైనా? మీ ముందు వచ్చేసి ఒక ₹100 పెట్టేస్తే తీసుకోకుండా వెళ్ళిపోతారా నావి కావని చెప్పేసి? అలా ఇది కూడా అంతే. మనకు వచ్చింది చూయించుకుంటున్నాం, మన కంటెంట్ మనం ఇస్తున్నాం కాబట్టి మనకు ₹1 అనేది వస్తుంది. నాకు డబ్బులు వస్తున్నాయా లేదా, ఎన్ని డబ్బులు వస్తున్నాయో, నెలకు వస్తున్నాయంట ఒక 10-12 వేలు, అందుకనే చేస్తుందంట అని మాట్లాడుతున్నారు. 10-12 వేలు రావచ్చు, లేదా మొత్తమే రాకపోవచ్చు, లేదంటే నెలకి ఒక 50,000 వరకు కూడా రావచ్చు. మీకేంటి బాధ? చూసే వాళ్ళకి మీకేంటి బాధ? అంటే ఇది అందరికీ చెప్పే వీడియో కాదనమాట. అంటే ఎక్కడి నుంచో చూసి ఎక్కడి నుంచో సపోర్ట్ చేసే వాళ్ళకి కాదు, రోజు చూసే వాళ్ళకు అర్థమవుతుండొచ్చు. అందరినీ అనట్లేదనమాట. పర్టికులర్గా నన్ను టార్గెట్ చేసి మాట్లాడే వాళ్ళకు, అంటే ఇంకా మీకు తెలుసు కదా, చుట్టాలలో కానీ, లేదంటే తెలిసిన వాళ్ళు కానీ, మన చుట్టూ ఉండేవాళ్ళు కానీ, నేను డైరెక్ట్గా నన్ను చూసేవాళ్ళు కానీ మాట్లాడుకునే మాటలకి సమాధానం అనమాట. మీకు చేతనైతే మీరు కూడా చేసుకోండి, లేదంటే వదిలేయండి. నేనేమి ఇక్కడ కుప్పిగంతలు వేయట్లేదు, డ్యాన్సులు వేయట్లేదు, లేదంటే నేనేదో ఇంట్లో చేసుకునే పనులేమి పెట్టట్లేదు. నాకు వచ్చింది నేను చూయించుకుంటున్నాను. నాకు వచ్చిన పని నేను చూయించి నాకు దీంట్లో ₹1 వస్తే దాన్ని నేను వాడుకుంటున్నాను అనమాట. ప్రతి ఒక్కరు ప్రతి పని చేసేది డబ్బులు వస్తాయని చేస్తారు, ఊరికే ఎవరు చేయరు. యూట్యూబే ఉంది ఇప్పుడు. యూట్యూబ్లో ₹1 కూడా రాదు, ₹1 కూడా ఇవ్వరు. అంటే ఎవరు పెడతారు వీడియోస్? ఎవ్వరు పెట్టరు. ఫ్రీ సర్వీస్ ఎవ్వరూ చేయరనమాట. దీంట్లో అమౌంట్ వస్తుంది కాబట్టే చేస్తున్నారు, అది తెలుసుకోండి ఫస్ట్. సోషల్ మీడియా మీద కొంచెం బయట తిరిగే అవగాహన, అంటే బయట ఏం జరుగుతుందనే అవగాహన ఉండేవాళ్ళు అర్థం చేసుకుంటారు. కానీ సగం సగం తెలిసి తెలియని వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళు వాగుతూ ఉంటారు అనమాట. మీకు కూడా చూసే సబ్స్క్రైబర్స్కి మీకు కూడా చెయ్యాలని ఉంటే, చుట్టూ ఉండే వాళ్ళు ఏమంటారో, రిలేషన్ ఏమంటారో, వాళ్ళు ఏమంటారో, వీళ్ళు ఏమంటారో అని భయపడుతూ కూర్చోకుండా మీకు నచ్చింది మీరు చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి అభ్యంతరం లేనంత వరకు మనం ఏ పనైనా చేసుకోవచ్చు అనమాట. నాకు కొంతమంది ఇప్పుడు, ఇంతకుముందు నేనేంటంటే ఎవ్వరికి చెప్పలేదు, నేను ఇలా యూట్యూబ్లో వీడియోస్ పెడతాను, సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే వాట్సాప్ స్టేటస్లు కానీ ఇలాంటివి ఏది కూడా నేను చేయలేదు. ఎందుకంటే నాకు తెలుసు, నాకు ఇలాంటి వాళ్ళు, ఇలా మాట్లాడే వాళ్ళు వెనకాల ఉంటారు, మనల్ని పట్టి వెనక్కి లాగే వాళ్ళని చెప్పేసి
నేను అందుకని నేను అసలు ఎక్కడ కూడా మెన్షన్ చేసుకోలేదు. ఇప్పటికి కూడా నేను పేమెంట్స్ తీసుకుంటూనే ఉన్నాను. చాలామంది పేమెంట్స్ తీసుకోగానే తీసుకెళ్ళి వాట్సాప్ స్టేటస్ పెట్టుకుంటారనమాట యూట్యూబ్లో వీడియో చేసి. నేను అలాంటివి ఎప్పుడూ షేర్ చేయలేదన్నమాట. ఎందుకంటే వీళ్ళు రకరకాలుగా ఉంటారు. మన ముందు ఒకలాగా మాట్లాడతారు, మన వెనకాల ఒకలాగా మాట్లాడతారు. మన ముందు మనం సపోర్ట్ చేసినట్టు బాగా చేస్తున్నావే, నీకు బాగా టాలెంట్ ఉంది, బాగా మాట్లాడుతున్నావు అంటారు. మన వెనకాల వచ్చేసి ఇంకొక రకంగా మాట్లాడుతూ ఉంటారనమాట. అందుకని చెప్తున్నాను, ఎవరి టాలెంట్ వాళ్ళది, ఎవరి పని వాళ్ళది. ఒక పక్క వాళ్ళ పని గురించి పట్టించుకునేంత తీరిక నాకైతే లేదు. కానీ నేను చేసే పని గురించి పట్టించుకునేంత తీరిక మీకుంటే దాన్ని ఇంకో దాని మీద ఉంచండి, ఇంకో పని మీద పెట్టుకోండి. ఆ మైండ్ అనేది సక్సెస్ అవుతారు. లేదంటే మీకు ఉపయోగపడుతుంది అది ఏదైనా కానీ ఒకరి పైన పడి ఏడ్చడం మాత్రం మర్చిపోవాలి. చాలామందికి ఏంటో మరి మా అవసరం ఏందో, మా పరిస్థితి ఏందో, మేము ఎందుకు చేస్తున్నామో, మాకు అమౌంట్ వస్తుందా లేదా అనేది అది నాకు తెలుసు. నాకు వస్తుంది అమౌంట్, మంచిగానే వస్తుంది అనమాట. ఇంకా చెప్పలేం, ఫ్యూచర్లో ఇంకెక్కువగా రావచ్చు, నా ఛానల్ ఇంకా గ్రోత్ అవ్వచ్చు. ఏదో ఒకటి ఇక్కడ వరకు రావడం ఒక ఎత్తు అనమాట. ఒక యూట్యూబ్లో వచ్చేసి సక్సెస్ అయ్యి ఒక మామూలు మనిషి, అంత నాలెడ్జ్ లేని మనిషి నేను వచ్చేసి మంత్లీ యూట్యూబ్లో పేమెంట్ తీసుకుంటున్నానంటే అది నా కష్టం, నేను పడ్డ శ్రమ, నేను పడ్డ దానికి ఫలితం అనమాట. మీలాంటి వాళ్ళ మాటలు పట్టించుకోవడం నాకు అలవాట్లేదు, ఎప్పుడో వదిలేస్తానమాట. పనికొచ్చే మాటలు అయితే తీసుకుంటాం, కానీ పనికిరాని మాటలు తీసుకోమన్నమాట. ఇది కొంతమంది కోసం ఏంది సోషల్ మీడియాలో ఈ వీడియో చేయొచ్చా అక్క అనుకుంటే, నాలాగా చెప్పలేం ఎంతమంది బాధపడుతున్నారు నలుగురిని చూసి. అందుకని చెప్పేసి పెడుతున్నాను అనమాట. ఎవరికి నచ్చిన పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. వీడియోస్ చూస్తే నచ్చితే లైక్ చేయండి, లేదంటే వెళ్ళిపోండి, లేదంటే అన్సబ్స్క్రైబ్ చేసుకోండి చూడడానికి ఇష్టం లేకపోతే. కానీ ఇలా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకుంటారు. దీంట్లో మాత్రం కొన్ని రోజులు కష్టం అనిపిస్తుంది చేయడానికి, తర్వాత మనకు మనీ కనిపిస్తూ ఉంటే చేయాలని ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. మనం ఫేస్ చూపించే చేయాల్సిన పని ఏమీ లేదు, ఫేస్ చూపిస్తూ లేదంటే మొత్తం మనం కనిపిస్తూ చేయాల్సిన అవసరం కూడా లేదు. మనం మంచి కంటెంట్ ఇచ్చి దాని వెనకాల మనం ఉండి చేసుకుంటూ వస్తున్నా కూడా ఎంతో కొంత దీని నుంచి ఇన్కమ్ అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు చేస్తారు. కొంతమందికి అవగాహన ఉన్న వాళ్ళు అర్థం చేసుకుంటారు, అవగాహన లేని మూర్ఖులు ఉంటారు కదా, వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు, మన వెనకాల మాట్లాడుతూనే ఉంటారనమాట. అలాంటి వాళ్ళని వదిలేసి మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంకా మొత్తానికైతే కొంచెంగా 10,000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నామన్నమాట. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తే ఇంకా సబ్స్క్రైబర్స్ పెరగచ్చు. చెప్పలేం, మన కంటెంట్ నచ్చితే పెరుగుతారు, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు, లేదంటే ఒక లైక్ ఇచ్చి వెళ్ళిపోతారనమాట. చూడండి, ఒక 1000 మంది వచ్చేదే కష్టం అనుకున్న నాకు ఒక 10,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇంత దాకా తెచ్చిన ఛానల్ని మీలాంటి వాళ్ళు మాట్లాడే మాటల వల్ల నేను అస్సలు వెనకాల పెట్టలేను అనమాట. మొరుగుతూనే ఉంటారు కొంతమంది, మనం పట్టించుకోకుండా వెళ్ళిపోవాలి. అంతకు మించి చేసిన ఏం లేదు. వాళ్ళే ఏదో ఒక రోజు మన దగ్గరకు వచ్చి అడుగుతారనమాట, ఎలా చేయాలి ఏంటి అని. అప్పుడు చెప్తే సరిపోతుంది సమాధానం. ఇంతేనండి ఇవాళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.